హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వెయిట్ లాస్ అనగానే గుర్తొచ్చేది టేస్ట్‌లెస్ ఫుడ్. కానీ మనకి టేస్టు కావాలి, వెయిటు తగ్గాలి అంటే ఈ దోస ట్రై చేసి చూడండి. అండ్ ఈ చట్నీ కూడా వెరైటీ చట్నీ కుకుంబర్‌తో చేసింది. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేద్దాం కానీ ఇప్పుడు దోస గురించి అయితే విందాము. ఫస్ట్ అయితే మనం పెసరపప్పుని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ ఫుల్‌గా నానబెట్టుకోండి. సో, మీరు పప్పెత్తి చూస్తే ఇలా విరిగిపోవాలి. సో, అప్పటి వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. వాటర్ ఫుల్‌గా ఏం అవసరం లేదు. కొంచెం తక్కువగానే తీసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం, మళ్ళీ మెంతాకు వేసుకోండి. సో, దీన్ని బాగా మిక్సీ పట్టుకునేయండి. దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. అప్పుడు దోస అనేది ఇంకా క్రిస్పీగా ఉంటది. సో, ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకొని దోస ఏసుకోండి. ఈ టెక్స్చర్‌లో అయితే బ్యాటర్ ఉండాలి. కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకో వైపు తిరగేసుకొని కాల్చుకోండి. అంతే, మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకోటి, దోస కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా అయితే వస్తది. అంతే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్, వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బాయ్.